సైబర్ క్రిమినల్స్ చేసే మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోజుకో రూపంలో వాళ్ళు కొత్త క్రైమ్స్ కు తెరలేపుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో వెలుగు చూసింది. నేరగాళ్లు ఈసారి ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకున్నారు. అందులో పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. ఇంతకీ క్రిమినల్స్ ఏం చేశారంటే, ప్రభుత్వ ఉద్యోగుల కోసం వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కొన్ని గ్రూప్స్ పెట్టామని మెసేజ్ పంపారు. వాటిలో జాయిన్ అయ్యేందుకు వాళ్ళు పంపే లింక్స్ క్లిక్ చేయాలని నమ్మించారు. అలా హానికర ఏపీకే ఫైల్స్ ను సెండ్ చేశారు. అయితే ఇది ఫ్రాడ్ అని గ్రహించిన కొంతమంది ఎంప్లాయీస్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వాళ్ళు దర్యాప్తు మొదలుపెట్టారు. సైబర్ క్రిమినల్స్ కంబోడియా కేంద్రంగా పనిచేస్తున్నారని, ఏపీకే ఫైల్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఇలాంటి ఫ్రాడ్స్ పట్ల అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డౌట్ఫుల్ గా ఉన్న లింక్స్, మెసేజెస్ అస్సలు ఓపెన్ చేయొద్దని చెప్తున్నారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేయాలని అడ్వైజ్ ఇస్తున్నారు.